ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. దేవుని యొక్క సన్నిధానంలో దేవుని బిడ్డలారా, ప్రభునేసు మనందరికీ తోడుగా ఉండి 8వ నెలలో చక్కగా మొదటి ఆదివారం చేసుకునే కృప ఇచ్చాడు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, చాలామంది ఈ ఆదివారం చూడక మరణించారు. మన వాళ్ళే, క్రైస్తవ బిడ్డలే. కానీ మనల్ని దేవుడు కాపాడినందుకు దేవునికే మహిమ కలుగునుగాక కదా. నిన్నటి దినమున ఫ్రెండ్షిప్ డే కదండి. ఏంటంటే చెప్పండి, నిన్నటి దినమున ఫ్రెండ్స్ అనగా స్నేహితులు అనగా చాలా మంది మనం చూస్తాం కదండి. ఎంత మంచి స్నేహితులుగా ఉంటారో, ఎంత ప్రేమిస్తారో వారి స్నేహితులు. వారి ప్రేమ ఎంత అద్భుతం అంటే, ఒకరికి బాధ వస్తే ఒకరు ఆదుకుంటారు, ఇంకొకరికి బాధ వస్తే ఇంకొకరు ఆదుకోవటమే మంచి స్నేహం కదా. స్నేహం అంటే అదే కదా. ఏంటంట, నీకు వస్తే బాధ నేను ఆదుకోవడం, నాకు వస్తే బాధ నీవాను. అందుకని ఇంకోటి కూడా, మనం ఎవ్వరికి చెప్పలేని రహస్యాలు కూడా మన ఫ్రెండ్స్ అనగా మన స్నేహితులకు మనం చెప్పుకుంటాం కదండి. నిజంగా అంత మంచి స్నేహమును. కానీ ఈ రోజుల్లో స్నేహం కూడా ప్రమాదం అవుతుందిలే. అందుకనే ఖచ్చితంగా నమ్మలేకపోతున్నాం. స్నేహితులు అనేవారు కూడా ద్రోహం చేస్తున్నారు. యోబు స్నేహితులు ఆయనకి అన్నీ అయిపోయాక ఆయన బాధ పెట్టారు కదండి. కానీ ఈ రోజున దేవుని వాగ్దానం ఏంటంటే, చక్కటి దేవుని సన్నిధిలో ఎలా సహవాసం కలిగి ఉండాలి, మనము ఎలాంటి పరిస్థితుల్లో ప్రభుని హత్తుకొని ఉండాలో ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడబోతున్నారే. దుఃఖపడుతున్నావా? దేవుడు మంచి స్నేహితుడిగా మనందరితో ఉన్నాడు. నీ బిడ్డలు మాట వినట్లేదనో, లేకపోతే నాకు ఈ పరిస్థితులు ఎందుకు ఎదురైనాయో, అసలు ఊహించని పరిస్థితుల్లోనికి నేను ఎందుకు వచ్చాను, ఎంత ప్రేమిస్తే కూడా నన్ను ఎంత ద్వేషిస్తారేంటి అని మనం చాలామంది బాధపడతారు కదా. ఈ లైవ్ చూస్తున్న మీరు కూడా చాలా బాధపడతారు ఈ వాగ్దానం చూస్తున్నా. కానీ ఒకటి చెప్పనా, అలా జరగటం కూడా మనకి చాలా మంచిది. ఎందుకంటే చాలా యథార్థంగా ప్రేమిస్తాం మనం. నేను కూడా ఆ రీతిలోనే ప్రేమించి, చాలామందిని ప్రేమించి, వాళ్ళు చేసిన ద్రోహాలకి గుండె పగిలి ఏడ్చి నాకు హార్ట్ అటాక్ కూడా వచ్చింది. నిజంగా మనము ప్రేమించినంతగా వాళ్ళు మనల్ని అవసరం కోసం ప్రేమిస్తారు. ఆ తర్వాత కొన్ని నేర్చుకోవడం కోసం ప్రేమిస్తారు. కొన్ని ఏంటంటే మన దగ్గర నుంచి మనం ఎలా చేస్తూ దేవుని సెలవు ఉన్నాం, వాళ్ళు కూడా అలా చెయ్యాలని స్నేహం కలిగి నేర్చుకుంటూ మన దగ్గర నుంచి నేర్చుకుని వెళ్ళిపోయి, మీరెవరు, మీతో మాకేంటి సహవాసం, మీతో మాకేంటి, అసలు మిమ్మల్ని కలవాల్సిన అవసరం మాకేంటి, మాకు దేవుడు అన్నీ ఇచ్చాడు అనేటువంటి ఇలాంటి స్నేహితులు కూడా చాలామందిని నేను చూశాను. అందుకని నేను బాధపడుతున్నప్పుడు ఇలారా. కానీ ఒకటి మాత్రం మంచిది, దేవుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో గుణపాఠం నేర్పిస్తున్న ఆ దేవునికి మంచి నిజంగా మనం తెలుసుకున్నట్టయితే, ప్రభువే మనతోటి నేనే దూరం చేశాను. అలాంటి వారు, కృతజ్ఞత లేనివారు, ఇలాంటి వారు ఫ్రెండ్స్ మీకు అవసరమా అని చెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము దేవుని యొక్క సన్నిధిలో 24వ వచనాన్ని చదువుతున్నాను. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండండి. పౌలు గారు కొరింథీ సంఘానికి చక్కగా రాస్తూ నేర్పిస్తున్నాడు ఆయన. మనం కూడా కొంతమంది నేర్పించినప్పుడు మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకుంటే బాగుపడతాం. నేర్చుకోకపోతే మనం పరిస్థితుల నుంచి బయటికి పడలేం. అందుకే మీరు పైనుంది 23, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి. స్తోత్రం, ఎంత బాగా చెప్తున్నాడో. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, విలువైన రక్తం చేత కొనబడిన వారు. మన పిల్లలను మనం రక్తంతో కంటేనే ఎంతో బాధపడతాం. అయ్యా, నా బిడ్డలు వారి భవిష్యత్తు, వారి ఉద్యోగాలు, వారి వివాహాలు, వారి పైకి వెళ్ళాలని కోరుకుంటాం. మరి వెలపెట్టి కొన్న ఆ దేవుడు మన కోసం చూడండి ఎంత బాగా ఆయన చెప్తున్నాడు. మీరు విలువ పెట్టి కొన్నవారు నిన్ను వదిలిపెడతాడా? నీకోసం దేవుడు ఎంత తపన పడుతున్నాడు. నీ రాక కోసం, నీ ప్రేమ కోసం, నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు దేవుల్లో నిలబడాలని, నా సన్నిధిలో సహవాసం చేయాలని ఆయన ఏ స్థితిలో పిలవబడ్డారో ఆ స్థితిలోనే నిత్యము దేవునితోనే, కష్టంలోన నష్టంలోన
సహవాసం కలిగి ఉండాలంటే చాలామంది దేవుని సహవాసాన్ని వదిలిపెట్టి మనుషుల సహాయాన్ని విలువ పెట్టి కొనబాడిని వదిలిపెట్టి ఏం చేస్తున్నారంట, మనుషులకు దాసులైపోతున్నారు, మనుషులకు దాసత్వం అయిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఇలాంటి మనుషులకు దాసులైన వారు, దాసత్వం కలిగిన వారు, అతనే నా ప్రాణం, అతనే చూడండి, మొన్న యూట్యూబ్లో మనం చూసాం, ఆమె చనిపోగానే ఆమె భార్య కాదు, ఆమె పిల్లలు కాదు, లేకపోతే ఆమె చేసుకున్నాం కాదు, ఆమె వల్ల వచ్చిందేమీ లేదు, ఆస్తైశ్వర్ అన్ని భార్య కష్టపడింది, కానీ ఆమె కోసం చచ్చిపోయాడు. నిజమే, ఏంటంట ఇది, విలువపెడిన మన ప్రాణాలను దేవుడు మనుషులకు దాసులుగా ఉంటే ఇలాగే మనం చచ్చిపోతాం. అందుకే అన్నాడు, మీరు ఏ స్థితిలో ఉన్నారో ప్రతి మనుష్యుడు ఉన్నత స్థితిలో ఉండని, లేమి స్థితిలో ఉండని, ఆరోగ్య స్థితిలో ఉండని, అనారోగ్య స్థితిలో ఉండని, ఏ స్థితిలో పిలవబడ్డారో వారు దేవునితో ఖచ్చితంగా సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థనకి ఆటంకాలు పెట్టొద్దు. ఆదివారం మందిరానికి వెళ్ళటానికి నీ పరిస్థితులు చూంచొద్దు. దేవుడు ఖచ్చితంగా కావాలంటే ఇవన్నీ మేలు తలంచుకుని, నా కోసం నా ప్రభు విలువైన రక్తంతో నన్ను కొన్నాడు, విలువ కలిగిన శక్తిమంతుడైన పరలోక రాజ్యంలో చోటిచ్చే నా తండ్రితో నేను సహవాసం కలిగి ఉందునుగా అని చెప్పండి. మనుషుల సహాయమును త్రోసివేసి దేవుని సహాయంలో ఎవరైతే నిలుస్తారో ప్రభు వారిని ఖచ్చితంగా మంచి స్నేహితుడిగా వారికి తోడుగా ఉంటాడు. ప్రార్థన చేస్తున్న మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీతో మంచి సహవాసం కలిగి మీతో నడుస్తూ ఆయన మీ సన్నిధిలో నిలబడుతూ వీరందరినీ దీవించి మీరు ఆశీర్వదించమని, ఈ రోజంతా వారికి తోడుగా కృపాక్షేమములు వారితో ఉంచి, దుఃఖంలో ఉన్నవారికి ఓదార్పు, అనారోగ్యంలో ఉన్నవారికి ఆరోగ్యము, పుట్టినరోజు, వివాహ దినము, ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న వారికి మంచి జ్ఞానమునిచ్చి దీవించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.